హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియో దాబా స్టైల్లో వండేటటువంటి చికెన్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. దీనికోసమని ఒక అరకేజీ చికెన్ తీసి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి మసాలా ఐటమ్స్ అన్నవి తీసుకోవాలి. ముందుగా కొద్దిగా దాల్చిన చెక్క, 2 ఎండుమిర్చి, ఒక నల్ల యాలక్కాయ, కొన్ని లవంగాలు, కొన్ని యాలకులు, కొన్ని మిరియాలు, కొద్దిగా జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కేజీకి ఆ మాత్రం తీసి ఆ తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక చెంచా నెయ్యి వేసుకుని ఇప్పుడు ముందుగా మనం తీసుకుని పెట్టుకున్న ఈ మసాలా దినుసులన్నిటినీ కూడా త్వరగా వేయించుకోవాలండి. ఇవి కాస్త వేగిన తర్వాత కేజీకి 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి తీసుకుని అవి కాస్త ముందుగా ఉల్లిపాయలు వేసేసుకుని ఆ తర్వాత ఒక 6-7 పచ్చిమిర్చిని ఇలా సన్నంగా చీరుకొని అవి కాస్త ఇందులో వేసేసుకొని దోరగా వేగనివ్వాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా వేగితే సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 చెంచాల కారము, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా పొడి, ఒక 4 టమాటాలని చిన్నగా కట్ చేసేసి ఇందులో వేసేసుకొని ఒకసారి ఇది బాగా కింద నుంచి పైకి ఈ మసాలా, ఉప్పు, కారం, టమాటాలు అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉంచుకోవాలండి. ఇది కాస్త మగ్గింది అనగా మూత తీసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకోసారి మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలండి. ఇలాగ బాగా పైకి కిందకి కలిసి బాగా మగ్గింది అనగా ఆ తర్వాత ఇందులోని మనం సరిపడ పెరుగునైతే వేసుకోవాలండి. అంటే కేజీకి 1 కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఇలా పెరుగు వేసేసుకొని ఇది కాస్త మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు చిన్న మంట మీద అయితే ఉడకనివ్వాలండి. ఆ తర్వాత మూత తీసి బాగా ఉడికింది అనగా ఒకసారి కలిపేసుకొని నూనె అంతా కూడా ఇలా పైకి చేరింది అనగా మనం ఒకసారి కలిపేసి అందులో చివరిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమేనండి. అంతే, దాబా స్టైల్లో ఉండేటటువంటి చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నేను చేసిన మాదిరిగా వెంటనే ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టేయండి.